నమస్తే, నేను మీ మధు. రాజాసాబ్ విడుదల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది ఒక షాక్ అని చెప్పొచ్చు. రాజాసాబ్ మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా అసలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతితో ఈ సినిమా చేసి ఉండకూడదు, ప్రభాస్ తప్పు చేసేసాడే అని చాలా మంది అంటున్నారు. మరి నిజంగానే మారుతి సినిమా ఒప్పుకొని ప్రభాస్ తప్పు చేశాడా? మారుతికి ప్రభాస్ ని ఎలా చూపించాలో తెలియలేదా? మరి ఫ్యాన్స్ నిజంగానే హట్ అయ్యారా అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, ఫ్యాన్స్ అయితే నిజంగా మారుతి మీద ఫైర్ అయిపోతున్నారు. అసలు ప్రభాస్ గారు మారుతిని సెలెక్ట్ చేసుకొని ఉండకూడదు అని అంటున్నారు. మరి ఇదంతా నిజమే అంటారా? అంటే ఇప్పుడు అసలు మీరు మారుతిది మొత్తం చూసుకుంటే ఆయన కెరీర్ పరంగా 2012లో మొదలు పెట్టాడు ఆయన. ఈ రోజుల్లో బస్ స్టాప్, భలే భలే మగాడు, తర్వాత కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి ఆయన. సో ఆ మంచి సినిమాల నుంచి క్రమేణా ఆయన తగ్గుతూ వచ్చాడా, ఎందుకని రాజాసాబు ఈ రకంగా తీశాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఆయన సినిమాలన్నీ కూడా ఒక రేంజ్ సినిమాల్లో ఉండి ఇప్పుడు చాలా హైప్కి వెళ్ళాడు ఆయన. ప్రభాస్ సినిమా అంటే చాలా పెద్ద సినిమా కింద లెక్క, అంటే హ్యాండిల్ చేయలేకపోయాడు. ఎందుకంటే సినిమా రాజాసాబు మొదటి హాఫ్ అంతా కూడా అంత బాగా లేదు అన్నట్టుగా టాక్ ఉంది. సెకండ్ హాఫ్ ఉన్నంత ఇదిగా మొదటి హాఫ్ లేదని. అంటే ఎప్పుడు కూడా అందులో ఈసారి అతను హాస్యాన్ని కూడా పండించలేకపోయాడు, పేలవంగా ఉంది అంటున్నారు. అంటే దీన్ని అన్ని చూసుకుంటే మనకి ఒక పెద్ద హీరోని హ్యాండిల్ చేసేంత ఇంకా కెపాసిటీ మారుతికి రాలేదా ఇవాళ? అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కోపంతో ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారా అని ఒక సందేహం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు కదండి. ఇప్పుడు ప్రభాస్ కెరీర్కే ఒక పెద్ద ఇదవుతుంది. అందులో ప్రభాస్ సినిమా, ముగ్గురు హీరోయిన్స్, ఒక పాన్ ఇండియా రేంజ్ అనుకున్నప్పుడు ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆయన ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మారుతి అందుకోలేకపోయాడని తెలుస్తుంది. అంటే క్యారెక్టర్ పరంగా తెలుగు వాళ్ళు లేరు, తర్వాత హీరోయిన్స్ పరంగా ఒక తెలుగు వాళ్ళు లేరు. ఒక హీరో తప్ప మిగతా వాళ్ళందరూ నార్త్ ఇండియాకి ఎక్కువ సంబంధించిన వాళ్ళు ఉన్నారంటున్నారు. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు మారుతి ఇంకోసారి ఆలోచించుకోవాలి. ఇలా పెద్ద హీరోలతో చేసేటప్పుడు ఆయన అలా దూకేయకూడదు. కథాపరంగా కావచ్చు, క్యారెక్టర్స్ పరంగా కావచ్చు, ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలుస్తుంది. సో మొత్తం మీద మనం చూసుకుంటే ఇవాళ రాజాసాబ్కి అంత పెద్ద గొప్ప పేరైతే రాలేదు. చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే విజయ్ సినిమా పోస్ట్ పోన్ అయింది. మరి రాజాసాబ్కి పండగ కదా ఒక రకంగా, కానీ మరి టాక్ ఇంకా సరిగా ఎక్కడ వచ్చినట్టు లేదు. నేను అంటున్నది అది. అంటే కథాకథనం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఇంకొకటి అండి, మీరు మామూలుగా ప్రభాస్ మూవీస్ కొన్ని చూసుకుంటే చాలా సోబర్గా చాలా ఇదిగా ఉంటాయి అతను, కానీ దానికి భిన్నంగా ఈ సినిమా ఉంది అని అంటున్నారు. మంత్రాలు, తంత్రాలు, తర్వాత మైండ్ గేమ్, ఇవంతా కూడా. అంటే ఒక పేరు పెట్టడమే రాజాసాబ్ అతని పేరు. సో అదేదో ఒక పెద్ద కింగ్ లాగా అందరూ ఊహించుకుంటారు కదా. సో మరి దానికి తగ్గట్టు, అంచనాలకు తగ్గట్టు సినిమా ఎందుకు తీయలేకపోయాడు? ఒకసారి ఆయనే అవలోకనం చేసుకుంటే బాగుంటుంది. ఎక్కడ నేను తప్పు చేశాను, ఎక్కడ ఒప్పు చేశాను, ఎందుకు నేను ఫ్యాన్స్ని ఆకట్టుకోలేకపోయాను అనేది ఖచ్చితంగా మారుతి ఆలోచించుకోవాలి. నిజానికైతే మారుతి గారు ఇంతకు ముందు చెప్పారు, బుజ్జిగాడ్లో ఉన్న ఆ ప్రభాస్ ని తీస్తాను, మళ్ళీ ఆ చిలిపి ప్రభాస్ ని మీ ముందర ప్రవేశపెడతానని చెప్పేసి అన్నారు. ఫ్యాన్స్ కూడా నమ్మారు, ఎందుకంటే బలబలే మగాళ్ళలో చాలా మంచి కామెడీని సృష్టించారు. మహానుభావుల్లో కూడా శర్వానందన్ పెట్టి చాలా మంచి కామెడీని సృష్టించారు. సో ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ అయితే. మరి ఇప్పుడు ఇంకొక హీరో మారుతితో చేయాలనుకుంటే, ఈ లెవెల్లో ఉన్న హీరో ఖచ్చితంగా ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది కదా మేడం? ఖచ్చితంగా ఉంటుందండి, ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఇప్పుడు అతను మంచి ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా, ఒక కథా రచయితగా వచ్చాడు ఆయన. సో ఇంకా మీదట మాత్రం ఆలోచించి తీసుకోవాలి. నన్ను అడిగితే పెద్ద పెద్ద హీరోలతో చేసేటప్పుడు కథ ఒకటే కాదు, సరిపోదు, కథనం చాలా ముఖ్యం. తర్వాత పాటలు కూడా అంత పెద్ద ఇంప్రెసివ్గా లేవని అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఎందుకంటే మ్యూజిక్ ఎప్పుడు కూడా ఒక అసెట్, ఆ పాట ఇది సినిమాకి. సో ఆ రకంగా కూడా ఆయన చూసుకుంటే మంచిది. స్క్రీన్ ప్లే పక్కన పెట్టేస్తే కథ విషయంలో కూడా చాలా మైనస్లు ఉన్నాయని చెప్తున్నారు మేడం. అసలు ఈ కథ ప్రభాస్ అన్నకు సూట్ అవ్వాల్సింది కాదు అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే గగ్గోలు పెడుతున్నారు. మరి కథ విషయంలో మారుతి ఇన్ని సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్న మారుతి గారు మరి కథ విషయంలో ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేశారంటారు? అది మారుతి ఒక్కడి తప్ప అంటారా మీరు? ఇప్పుడు ప్రభాస్ కూడా
ఈ కథ నాకు సూట్ అవుతుందా లేదా అని ఆలోచించుకోవాలిగా. అవును. అంటే డైరెక్టర్ పేరు విని కథ ఒప్పుకుంటే ఇలా ఉంటుందా అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. సో మారుతి కూడా అంటే ఏదైతే చాలా గొప్పగా ఊహించుకుని ఉంటాడు ఆయన కథ పండుతుందని, కానీ తీసుకున్న క్యారెక్టర్స్ కూడా పండాలి కదా. అవును. ఒక జరీనా వహాబు, ఒక సంజయ్ దత్తు మనం భరించలేము అది. అవును. ఒకరు బాగా చేస్తే సరిపోదు కదా. ఇప్పుడు మొత్తం పండాలి. జగదేక వీరుడు అతిలోక సుందరి ఉందండి, అవును. అమరీష్ పురి పండింది ఆ క్యారెక్టర్, అవును. అది అందరికీ సూట్ అవ్వదు. నేను అంటున్నది అది. కాబట్టి అది ఆలోచించుకోవాలి. ఆయన తెలుగు కొంచెం హిందీ తెలుగులా ఉన్నా కూడా ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా హిట్ అవ్వడానికి అందులో ఉండే మనకి శ్రీదేవి డైలాగ్స్ కావచ్చు, లేకపోతే చిరంజీవి నటన కావచ్చు, అది అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైనా మీకు పాటలు ఎంత సూపర్ అసలు. సో ఇన్ని సంవత్సరాలైనా జగదేక వీరుడు అతిలోక సుందరి మీకు పండడానికి అదే కారణం. ఇప్పటికీ జనాలు చూస్తారు. యాక్చువల్గా అవినీతి అనేదబ్బా అనేది ఇప్పుడు మన ఈ కాంట్రవర్సీలో మాట్లాడుకుంటే కనుకైతే అది ఒక రకమైన వల్గారిటీనే, కానీ దాన్ని కూడా పాజిటివ్ వేలో తీసుకున్నారు ప్రజలు, అది చెప్తున్నా. కాబట్టి మారుతి మాత్రం ఆలోచించుకోవాలండి. మారుతితో సినిమాలు చేసే పెద్ద హీరోలు కూడా కథ విషయంలో కొంచెం కాంప్రమైజ్ కాకూడదు. సో ఏదేమైనా సరే మారుతి పెద్ద డైరెక్టరే కావచ్చు, సో కథ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యాన్స్ కూడా నిజంగానే హ్యాపీగా ఫుల్ గా ఆ మూవీ చూసేవారని చెబుతున్నారు. మరి ప్రభాస్ గారు కూడా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంది ఈ మూవీ తీసేటప్పుడు అని కూడా అంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం మూవీ ఎంతవరకు దారి తీస్తుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.